హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నేనైతే 365 ఒత్తులు వెలిగించడానికి శివాలయానికి అయితే వెళ్తున్నాను. మా ఇంటికి దగ్గరలో ఉన్న నబీకోట్ శివాలయానికి అయితే వెళ్తున్నాను. ఈవినింగ్ టైము చంద్రుడు ఉదయించిన తర్వాత ఈ కార్తీక మాసంలో మనము 365 ఒత్తులు వెలిగించేటప్పుడు పొద్దున్నే తెల్లవారుజామున వెలిగించుకోవచ్చండి. ఎప్పుడు వెలిగించినా ఆ శివయ్య అనుగ్రహం అయితే మనకు ఉంటుంది. కానీ ఆ టైంలో వెలిగిస్తే ఆ చంద్రుని అనుగ్రహం కూడా మనపై ఉంటుందండి. సకల దేవతలతో పాటు మనకి చంద్రుని అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమండి. అందుకని 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్నప్పుడు మనము తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో 6 గంటల తర్వాత కానీ, ఎందుకంటే అప్పుడు చంద్రుడు అయితే మనకి నిండు పున్నమితో మనకు దర్శనం అయితే ఇస్తాడండి. అప్పుడు వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది. కాబట్టి నేను ఈవినింగ్ టైం వెలిగించాలి అనుకున్నాను. అప్పటికి కూడా వర్షం పడుతూనే ఉందండి, చిన్న చిన్న తుంపరగా. ఈ విధంగా నేను శివాలయానికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళతో క్లీన్ చేసుకొని పసుపుతో మొత్తం అంతా ఆ ప్రదేశాన్ని అలికిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నాను. ప్రమిదని మొత్తం అంతా పసుపుతో క్లీన్ చేసుకొని మొత్తం అంతా గంధంతో బొట్లు పెట్టుకొని పసుపు గణపతిని అయితే తయారు చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మొత్తం అంతా పూలతో అలంకారం చేసుకొని ఇక్కడ కూడా నేను శివునికి 365 ఒత్తులు వెలిగించేటప్పుడు వడపప్పు అనేది నైవేద్యంగా పెడుతున్నాను. దీపం ధూపం నైవేద్యం మొత్తం అంతా సమర్పించుకున్నానని. ఇలా ఉసిరి దీపాలు వెలిగించేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారండి. అదేంటంటే ఉసిరికాయని కట్ చేసి వెలిగిస్తారండి. అలా వెలిగించకూడదు. అలా వెలిగించడం వల్ల చాలా పాపం అండి. మన పాపాలన్నీ ఆ గుంతలో ఉండిపోతాయి. మనం ఒత్తి వెలిగించినప్పుడు ఆ ఆయిల్ అయితే ఎలా కారిపోతుందో మన పాపాలు కూడా అలా కారిపోతాయండి. ఇలా ఎవరు చేయకండి, కట్ చేసి వెలిగించకండి. ఇలా మొత్తం అంతా నేను నైవేద్యం అంతా సమర్పించుకొని ఉసిరి దీపాలు అయితే ఈ 365 ఒత్తులతో పాటు నేను ఉసిరి దీపాలు కూడా 5 అయితే వెలిగిస్తున్నాను. ఇలా ఉసిరి దీపాలు వెలిగించిన తర్వాత 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఆ పరమశివునికి డమరకం అయితే మోగించారండి, శంఖానాదము. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ శివయ్య అనుగ్రహం నాకు దక్కినట్లు అనిపించింది. మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఆ సౌండ్ అనేది మీకే అర్థమవుతుంది. ఆ హ్యాపీనెస్ కూడా మీకే తెలుస్తుంది, నేను ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది. ఈ విధంగా మొత్తం అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. పూజ అయితే చేసుకున్న తర్వాత టెంకాయ అయితే కొట్టుకున్నాను. టెంకాయ కొట్టుకొని నైవేద్యం సమర్పించుకొని ధూపంతో మొత్తం అంతా పూజ అయితే కంప్లీట్ చేసుకొని హారతి కూడా ఇచ్చేసుకున్నాను. చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కొన్ని పాపాలు అయితే చేస్తుంటారండి. ఈ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. కానీ ప్రతి శివాలయము అక్కడ వెలిగించిన తర్వాత ఆ దీపము కొండ ఎక్కకముందు దాన్ని పక్కకు నెట్టేసి వాళ్ళైతే ఒత్తులు వెలిగిస్తూ ఉంటారండి. ఆ పాపం అనేది అస్సలు చేయకండి, అది చాలా పాపము. మనం పుణ్యం చేస్తూ పుణ్యంతో పాటు పాపాన్ని వెంట తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఆ విధంగా అయితే ఎవరు చేయకండి ఫ్రెండ్స్. అందరూ చేస్తారని కాదు, కొంతమంది అయితే అలా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకండి. శివాలయం అయితే భక్తులతో రద్దీగా చాలా అంటే చాలా రద్దీగా ఉందండి. ఆ 365 ఒత్తుల పొగతో అయితే మొత్తం అంతా శివాలయం నిండిపోయిందండి. ఈ విధంగా అయితే చాలా రద్దీగా అంటే రద్దీగా ఉందండి శివాలయము. వర్షం పడుతున్నప్పటికి కూడా భక్తుల కోలాహలంతో శివాలయం మొత్తం నిండిపోయింది. ఈ వెంకటేశ్వర స్వామి, పార్వతీదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి ఈ గుళ్ళో దర్శనం ఇస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.